మన రామ్ చరణ్ గారి లుక్స్ కానీ పుష్ప రేంజ్ అన్న నిజంగా చెప్తున్నాను, పుష్ప రికార్డులు ఎగిరిపోతాయన్న. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? పిఠాపురం తాలూకా వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, వేరే తాలూకా వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. భయ్యా అందరికి చెప్తా ఉన్నా, బాగా వినండి. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ చూసే ఇప్పుడే అయితే సినిమా ఖచ్చితంగా ఆ హెలికాప్టర్ షాట్ చూస్తేనే ఈ సినిమా 1,00,000 కోట్లు అంతే. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను మొన్న 50,000 కోట్లు అని చెప్పి కరెక్టే. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటేసి 1,00,000 కోట్లు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. గ్లోబల్ మీద ఉన్న స్టార్ నే గ్లోబల్ స్టార్ అంటారు. ఏంటి బాబన్న ఇంకోసారి లేడు, గ్లోబల్ మీద ఉన్న స్టార్ నే గ్లోబల్ స్టార్ అంటారు. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? పైగా గ్లోబల్ స్టార్ అయినా పైగా ఈ భూమి మీద రామ్ చరణ్ స్టార్ అయితే అక్కడ లేడు. ఓకే ఓకే అర్థమైంది. గ్లోబల్ గ్లోబల్ అంటే భూమి అన్న, భూమి మీద ఉన్న స్టార్ ని గ్లోబల్ స్టార్ అంటారు. ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు? నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? ఎలా అయితే రామ్ చరణ్ చూడాలనుకుంటున్నా అలాగా మొత్తం గానీ మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే ట్రైలర్ ఉంది, బాగా నచ్చింది. అంత బాగుంది ఏంటంటే అంటే మనం బీట్ చేస్తుంది అంటారా భయ్య? 100% పుష్పాన్ని టచ్ కూడా చేయలేదండి. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే మనం బీట్ చేస్తుంది అంటారా భయ్య? 100% పుష్పాన్ని టచ్ కూడా చేయలేదండి. బలుపా అహంకారమా ఏం కన్నులు నెత్తికొచ్చినాయా? గేమ్ చేంజర్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద పుష్ప అండి. కౌంటర్ ఇస్తున్నావా? చంపేస్తాను. ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా సరే పుష్పాని దాంట్లో సగం వస్తే గ్రేట్ అండి. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేపు సంక్రాంతికి వచ్చే సినిమా కూడా పుష్పాని ఈ 3 కలిపిన పుష్ప అంత రావండి. రేపు సంక్రాంతికి అది 3 వస్తుంది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఒక 10వ తారీఖున చెప్దామండి కరెక్ట్ గా, నిజంగా ఒక్కొక్కరికి కరెక్ట్ గా చెప్దాము. రూపాయి అప్పు తీసుకుంటే వడ్డీతో సహా ఇచ్చేస్తున్నాం కదా, సో ప్రతి మాట ప్రతి విషయం కూడా వడ్డీతో సహా ఇచ్చేద్దాం. శంకర్ గారిని ఎవడైతే ట్రోల్ చేశాడో భారతీయుడితో పని అయిపోయింది అన్నారు కదరా, ఈసారి వదిలిపెట్టారు శంకర్ గారి. మండిపోతుంది ఇక్కడ, దొరికారా భస్మమే. ఊర మాస్ లుక్ లో కత్తి పట్టుకొని దిగుతున్నారు రామ్ చరణ్ గారు. నిజంగా శంకర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. సో బాబాయ్ క్యారెక్టర్ ఆల్రెడీ దించేసి పడేసినట్టున్నారు, అందుకే ఇంత లేట్ అయినట్టుంది. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. దిల్ రాజు గారు ఒకటే చెప్పారు, చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు కనపడతారు అని చెప్పారు కదా. నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. పుష్ప రికార్డులు బ్రేక్ చేద్దాం అంటే ఇక ఏ సినిమాకు ఉండే స్కోప్ ఆ సినిమాకు ఉంటది. నిజమా? అరే ఇంత ఇంటెలిజెంట్ ఎలా డెవలప్ చేసావరా? వర్షం కురిచాలి. కొంతమంది చాలా మంది అంటున్నారు 50,000 కోట్లు 100 కోట్లు అంటే టికెట్ 40,000 పెట్టాలన్నమాట. నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? అవుతుందండి, ఈ సినిమా చాలా మందికి కనెక్ట్ అవుతుంది, చాలా మందికి. పిఠాపురం తాలూకా వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, వేరే తాలూకా వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. మైండ్ తో చూడకపోయినా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది, ఎందుకంటే క్లియర్ పాలిటిక్స్ ఇది సినిమా. నీకు అలా అర్థమైందా? అదే పనిలో ఉన్నాను, వెయిట్ చేస్తండి. దంగల్ లేదు ఏం లేదు, పొంగల్కి దంగల్ రికార్డులను బ్రేక్ అవుతాయి. విజువల్స్ అయితే ఇంకా శంకర్ పాత శంకర్ గుర్తొచ్చాడు. అరే బాబు నాయనా కాకాని యాబ్బా ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ వస్తున్నారు. సంక్రాంతికి గేమ్ చేంజ్ చేసేది గేమ్ చేంజర్ మాత్రమే. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఇంకా మనం ఎప్పటి నుంచో మనం చూసుకోవచ్చు. మనం ఈ సినిమా మీద అంచనాలు దాటేసేయి. ఏ సినిమా హీరోకి ఈ ప్రపంచంలో 300 అడుగులు కటౌట్ కట్టింది లేదు, చూసుకో. ఆ విషయం వదిలేదులే, చెప్పింది చెయ్యి. ఆయనకు అభిమానులు అందరూ పుష్ప సినిమా రికార్డులో బ్రేక్ చేస్తే. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకా ఏ సినిమా కూడా, ఇంకా గేమ్ చేంజర్ సినిమాని ఏ సినిమా కూడా టచ్ చేయలేదంతే. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఒకప్పుడు పుష్ప ట్రైలర్ చూసినప్పుడు ఏదైతే గూస్ బంప్స్ వచ్చినాయో లిటరల్లీ అదే గూస్ బంప్స్ వచ్చాయి. హెలికాప్టర్ షాట్ కోసం 500 ఇచ్చి వెళ్ళిపోవచ్చాడు. ఏమన్నా
నిజంగా ఎవడైతే ట్రోల్ చేశాడు రామ్ చరణ్ గారి పని అయిపోయింది, శంకర్ గారి పని అయిపోయింది, భారతీయుడు 2 అన్నారు కదా. అంటే అది సంక్రాంతికి లేపి లేపి కొడతా చూడు ఒక్కొక్కరిని రామ్ చరణ్. అసలు డిసైడ్ అయిపోయా. ఆ హెలికాప్టర్ నుంచి కత్తి తీసినప్పుడే నాకు అర్థమైపోయింది సినిమా మామూలుగా ఉండదు. ఈ సినిమా మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. శంకర్ సునామీ సృష్టిస్తాడు ఈసారని. బ్రేక్ చేస్తుందా? ఖచ్చితంగా 2000 కోట్లు రాసి పెట్టుకోండి. హాస్పిటల్లో ఒక అబ్బాయి అలాగే చావు బతుకుల్లో ఉన్నాడు. సో అందరూ వెళ్ళి వేరే వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నారు. సినిమా పరంగా ఒక మనిషి పోయాడు, అది ఒక చాలా ఒక మనిషి. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. తర్వాత చూసుకోవచ్చు కానీ ఇంకా వాళ్ళు వచ్చే చెక్కులకి ప్రాణాలు తిరిగి రావు కదా. ఏంటి మమ్మీ ఎవడు? మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.